వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు మేము బీరకాయ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర. ఒక పక్కన కుక్కర్లో శనగపప్పు ఉడికించుకోవాలండి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. పక్కన ఇంకా మూకుళ్ళలో ఆయిల్ వేసి 2 స్పూన్స్ ఆయిల్, తాలింపు సరుకులు అన్నీ వేయాలండి. పచ్చిమిర్చి వేయాలి, తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉండాలండి. మూత పెట్టి మగ్గించాలి. మగ్గిపోయింది, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి. తర్వాత బీరకాయ ముక్కలు వేయాలి. బీరకాయ ముక్కలన్నీ కూడా బాగా కలుపుతూ ఉండాలండి. బాగా మగ్గబెట్టాలండి. అవి కూడా మగ్గిపోయినాయండి. 1 స్పూన్ కారం వేయాలండి. కారం వేసి బాగా కలపాలండి. తర్వాత మనం ఉడకపెట్టుకుని శనగపప్పు వేసేయాలండి. అది కూడా కలుపుతూ ఉండాలి. కారం సరిపోతే కొంచెం వేసుకోవచ్చండి. మూత పెట్టి మగ్గించాలండి. మగ్గిపోయిందండి బాగా. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న నీళ్లు వేసి ఉడికించాలండి. కొంచెం మంచినీళ్ళు కూడా వేసి ఉడికించాలి. ఉడికిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.